నమస్కారం, నా పేరు విజయ్. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం. లక్ష్మీపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన సదస్సు. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్. సింగరేణిలో ప్రారంభమైన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు. శ్రీరాంపూర్ సిహెచ్బిని సందర్శించిన రక్షణ కమిటీ బృందం సభ్యులు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్న జీఎం మునిగంటి శ్రీనివాస్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేమనపల్లి మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. గ్రామంలోని పురవీధుల గుండా బలగాలతో కవాతు నిర్వహించిన పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పుల తడకగా ఓటరు లిస్ట్. చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించిన అధికారులు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి, భీమారం, చెన్నూరు, జైపూర్ మండలాల్లో నెలకొన్న గందరగోళం. లక్ష్మీపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని ముందుగా పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ గ్రామంలో పలువురు ఇబ్బంది చేసిన వారిని, అల్లర్లకు పాల్పడే వారిని బైండ్ ఓవర్ చేశామని, అలాగే ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, ప్రతి ఓటు మన గ్రామానికి బలమని డీసీపీ భాస్కర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అక్రమాలకు, డబ్బు లేదా మద్యం ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఓటరు బాధ్యతతో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను ప్రోత్సహించారు. తద్వారా స్వచ్ఛమైన, న్యాయబద్ధమైన ఎన్నికలతో మంచి నాయకత్వం ఏర్పడుతుందని అన్నారు. అలాగే గ్రామస్తులకు ఎన్నికల సమయంలో శాంతి భద్రతా నియమాలను పాటించాలని, అధికారులు, పోలీసులు అందరూ ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, సీఏ రమణమూర్తి, ఎస్ఐ గోపతి సురేష్ మరియు పోలీస్ సిబ్బంది, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సదస్సు అనంతరం ప్రజలు డీసీపీ భాస్కర్ను కలిసి సలహాలు, సూచనలు స్వీకరించారు. గొడవలు పెడతారనే ఉద్దేశంతో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకు, వచ్చిన పెద్దలకు అందరికి చెప్పేది ఏంటంటే, జిల్లా యంత్రాంగం మొత్తం నిష్పక్షపాతంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరపడం కోసము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికోసం జిల్లా మొత్తంలో దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నాము. ఆ 1000 మంది ఈ 4 మండలాలలోనే బందోబస్తు చేస్తారు. జన్నారము, లక్సెట్టిపేట, దండపల్లి, హాజీపూర్. 81 గ్రామ పంచాయతీలు ఎలక్షన్స్ అవుతున్నాయి. దాంట్లో బందోబస్తు చేస్తాం. గత వారం రోజుల నుంచి కూడా మీ అందరికీ తెలుసు, మా ఎస్ఐ గారు, సిఐ గారు, ఏసీపీ గారు 1కి 2 సార్లు తిరగడము, పోలింగ్ స్టేషన్స్ చూడడము, లొకేషన్స్ చూడడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేసేది ఏంటంటే, మీ యొక్క సర్పంచ్ని, మీ యొక్క వార్డ్ మెంబర్లని మీరే ఎన్నుకుంటారు. అది ఎవరికి ఇష్టమైతే వాళ్ళు లైన్లో నిలబడి ప్రతి ఒక్క ఓటర్ వచ్చి ఓటేసుకున్న తర్వాత మీ సమక్షంలోనే అధికారులు ఓట్లని లెక్కింపు చేసి ఇక్కడనే ప్రకటించిపోతారు. ఎక్కడైతే ఓటింగ్ చేసారో అక్కడనే ప్రకటించిపోతారు. కానీ కొంతమంది తెలుసో తెలియకో ఎవరో ఒకరు రెచ్చగొట్టడం వల్లనో, ఆవేశానికి పోయో, ఆ ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలో జరిగే పోలింగ్లో డిస్టర్బ్ చేయడానికి కానీ, గొడవలు పెట్టడానికి కానీ ప్రయత్నం చేసినట్లయితే మేము కఠినంగా వ్యవహరిస్తాము. ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నది పోలీసు, మీరు లైన్లో నిలబడి ప్రశాంతంగా ఓటేయండి. మీకు ఎవరన్నా వచ్చి బెదిరిస్తే, మాకేయమని బెదిరించినా, వాళ్ళకి వేయొద్దని బెదిరించినా అది నేరం. అట్లాంటిది ఉంటే ఇమ్మీడియట్లీ 100 డయల్ కాల్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు ఎలక్షన్స్ మీరు అందరు కలిసి ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు, వేరే ఊళ్ళు రావట్లేదు. మీ ఊరు వాళ్ళే మీ గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తున్నారు. కానీ ఆవేశాలకు ఆవేశం పోయి చదువుకునే పిల్లలు బయట నుంచి కాలేజీలలో చదివి ఓటేయడానికి వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటివి చేస్తే, ఆ రెచ్చగొట్టడం వల్ల కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళతో పాటు వాళ్ళ వెనుక ఎవరున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే, ఇన్ని చేసేది కూడా మీరు వచ్చి ఓటేయడానికే. మీ సర్పంచ్ని మీరు ఎన్నుకోవాలి, మీ వార్డు మెంబర్ని మీరు ఎన్నుకోవడానికి. అందుకని ఈ సందర్భంగా ఎస్ఐ గారు కూడా నేను క్లియర్గా చెప్తున్నాను, ఇంకా ఎవరన్నా గొడవలు చేయడానికి రేపు సాయంత్రానికి ప్రచారం బంద్ అయిపోతుంది. ఆ తర్వాత డ్రై డే ఉంటుంది.
లిక్కర్ వంచడం కానీ, డబ్బులు వంచడం కానీ, చీరలు వంచడం కానీ ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా ఇమీడియట్ సమాచారం ఇవ్వండి. మీరు కూడా ప్రాపర్ పెట్రోలింగ్ పెట్టుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేటట్లు గ్రామ ప్రజలందరూ సహకరించాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండల కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని పురవీధుల గుండా పోలీసు బలగాలతో కవాతు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రత కాపాడేందుకు ప్రత్యేకంగా ఫ్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన భద్రతాపరమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్క ఓటర్ ఎలాంటి ప్రలోభాలకి, బెదిరింపులకు లోను కాకుండా పోలింగ్ స్టేషన్కి రావడమే పోలీసుల లక్ష్యమని తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో సింగరేణి సంస్థ ముందుకు వెళ్తుందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు సోమవారం శ్రీరాంపూర్ ఏరియాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏరియా జీఎం శ్రీనివాస్ రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తితో కలిసి ఏరియాలోని సిహెచ్పిలో రక్షణ పక్షోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులచే రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం రక్షణ తనిఖీ బృందం సభ్యులు సిహెచ్పిలో పనిచేస్తున్న ఉద్యోగుల పని విధానాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. సిహెచ్పి సేఫ్టీ కమిటీ సభ్యులతో ఇక్కడ జరుగుతున్న ప్రమాదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి వివరించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీ వ్యాప్తంగా ఉద్యోగుల రక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి సంవత్సరం వార్షిక రక్షణ పక్షోత్సవాలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఉద్యోగులంతా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్స్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తాము చేసే పనుల్లో వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ధరించాలని, తమ రక్షణతో పాటు ఇతరుల రక్షణకు కృషి చేయాలని అన్నారు. ఉత్పత్తి సాధనలో రక్షణను ఎవరూ మర్చిపోవద్దని అన్నారు. అనంతరం రక్షణ వారోత్సవాల ఇన్స్పెక్షన్ కమిటీ కన్వీనర్ బెల్లంపల్లి ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించి సింగరేణి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. యాజమాన్యం రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వార్షిక రక్షణ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన ట్రేడ్మెన్ టెస్ట్ విజేతలకు చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసిన ఉద్యోగులకు బహుమతులను ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సిహెచ్పి ఆవరణలో మొక్కలు నాటారు. రక్షణ పక్షోత్సవాల సందర్భంగా కమ్యూనికేషన్ సెల్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఏరియా ఇంజనీర్ రమణారావు, ఏరియా రక్షణాధికారి విజయ్ కుమార్, సిహెచ్పి స్టాట్యుటరీ మేనేజర్ సుధీర్ కుమార్ జా, ఇన్ఛార్జ్ చంద్రలింగం, తనిఖీ బృందం కమిటీ సభ్యులు గాబ్రియల్ రాజు, గంగాధర శివప్రసాద్, హనుమాన్ గౌడ్, డాక్టర్ హుస్సేన్, శ్రీనివాస్, సంతోష్, సంపత్, పిట్ కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పవర్ ఉందా అంటే పవర్ లేకున్నా మనం సేఫ్టీ తోటి పని చేసుకోవాలి. గ్లౌజ్ తప్పకుండా వాడాలి. అది ఫిల్టర్ చేసే పని అది నువ్వే చేయాలి, నువ్వు చేయొద్దు, అది నువ్వే వేసుకో. ఎప్పటి నుంచి హెల్పర్ వద్దా ఉన్నా లేదా బ్లాక్ మెయిల్ చేసుకుని మంచి పద్ధతి కాదు. ఎంత దూరం నడవాలంటే కష్టమైతే నువ్వు ఒక పని చేస్తావు. రమేష్ ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు సెల్ ఫోన్ ఎక్కువ. సో ఆ 3 యాక్సిడెంట్లు కూడా అందులో ఒకటి అండర్ గ్రౌండ్, 2 ఓపెన్ కాస్ట్, అవి కూడా కావద్దు. ఇంకా మనం గట్టిగా పనిచేయాలి, ఇంకా కాన్షియస్గా పనిచేయాలి, ఇంకా సేఫ్టీ ఓరియంటెడ్గా పనిచేయాలి, ఇంకా ఎస్ఎంపీని అవగాహన చేసుకోవాలి, ఎస్ఎంపీని ఇంప్లిమెంట్ చేయాలి. మనందరం కూడా ఎస్ఎంపీని తయారు చేసి ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని టోటల్గా ఫాలో కావాలి. అందులో ఏమన్నా డీవియేషన్స్, వయలేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవాలి. మనకు సరిపోవచ్చు, ఒకసారి తయారు చేసుకున్నాం, దాన్ని మనం ఆడిట్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు ఎస్ఎంపీని. అట్లా చేసుకొని మన పనికి తగ్గట్టు దాన్ని అప్డేట్ చేసుకొని
అల్టిమేట్గా ఏ ఒక్కరికి కూడా దెబ్బ తాకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నా మీద ఉంది, మీ మీద ఉంది, అందరి మీద ఉంది. సో దాన్ని మర్చిపోవద్దు మనందరం కూడా. సో ఇట్లా సేఫ్గా మనం పనిచేస్తేనే మీ అందరికీ తెలుసు, ఒక యాక్సిడెంట్ అయితే మా మైండ్లో కానీ డిపార్ట్మెంట్లో కానీ ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఇటు అందరికీ ఒక భయమైన వాతావరణం కలుగుతుంది. మళ్ళీ అందరూ ఒక ఫుల్ కాన్ఫిడెన్స్తో పనిచేయాలంటే కొంత టైం తీసుకుంటుంది. దానివల్ల ప్రొడక్షన్ కూడా మనం నష్టపోతాం. సో అట్లా కాకుండా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో, ఏదైతే ఎస్ఎంపీ, సిఓపి, ఎస్ఓపిలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని పాటించాలి. తప్పనిసరిగా పాటించి మనం సేఫ్ ఎస్ఆర్పి సిహెచ్పిగా, సేఫ్ ఎస్ఆర్పి ఏరియాగా, సేఫ్ సింగర్ ఏరియాగా మనందరం ఉంచాలి. ఇప్పుడున్న కార్మికులు ఎవరు తెలియని వాళ్ళు కాదు, చదువు రాని వాళ్ళు కాదు. గతంలో ఉన్న కార్మికులు అంటే ఏం చేయాలి ఏందనేది ప్రతి విషయం మనం వాళ్ళకి చెప్పి నేర్పించి ఆచరించేటట్టుగా చేసే విధానం ఉండేది. కానీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అందరికీ అవగాహన ఉంది. బయటికి వెళ్తే ఇక్కడున్న పై స్థాయి అధికారి కన్నా ఎక్కువ తెలిసిన జనరల్ మజదూర్ ఉన్నారు. బయట లోకంలోకి వెళ్తే వీళ్ళకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటి జనరేషన్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ సేఫ్టీని ఏదో ఒక బాధ్యతగా, ఒక డ్యూటీగా కాకుండా ఎప్పుడు మన లైఫ్ స్టైల్లో మనం పని చేసేటప్పుడు ఈ విధంగా పనిచేయాలి, ఇది ఇట్లా చేస్తేనే బాగుంటుందని ఎవరికి వాళ్ళు అనుకొని పనిచేస్తేనే మనం సేఫ్టీని మెయింటైన్ చేయగలుగుతాం. లేకుండా ఏదో నా పైవాడు సూపర్వైజర్ చెప్పాడు, అధికారి చెప్పారు కాబట్టే చేయాలి, ఆయన చూసినప్పుడు చేయాలి, చూడనప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మనం చేయాలి అనేది ఉంటే దానివల్ల ప్రమాదం ఎవరికి జరిగింది? మనం పనిచేసే వాళ్ళకే జరిగింది. దురదృష్టం ఏంటంటే మేము అబ్జర్వ్ చేస్తున్నాం, చాలా మైళ్ళలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్ని ఎలా జరిగింది దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ ఎలా జరగాలి అనేది పక్కన పెట్టి ఆ ఇన్సిడెంట్ని దాయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, అండర్గ్రౌండ్ మైన్స్లో కానీ వేరే చోట కానీ. మేము తీసుకెళ్తాం, మా దృష్టికి వచ్చినప్పుడు దానిలో కార్మికులకు కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మన సింగరేణి సంస్థ ప్రతి సంవత్సరం రక్షణ పథోత్సవాలను జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్థలో భద్రత యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ ఉద్యోగులు తమ విధులకు సంబంధించిన రక్షణ సూత్రాలను తప్పనిసరిగా పాటించేటట్లు వాళ్ళ అవగాహన పెంపొందించడం మరియు ప్రతి ఒక్కరిని భద్రతలో భాగస్వాములు చేయడం మన సంస్థ యొక్క ముఖ్య విషయం. మన సంస్థ రక్షణ పథోత్సవాలను కాలానుగుణంగా మరియు కంపెనీ రక్షణ అవసరాలకు అనుగుణంగా తగిన మార్పులు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే ఇంతకుముందు మన రాజుగారు చెప్పినట్టు రక్షణ పథోత్సవాల పర్యావరణం మరియు ప్రథమ చికిత్స విభాగాలను కూడా చేర్చడం జరిగింది. దీనిని బట్టి మన సంస్థ భద్రతకు ఎంతటి ప్రాముఖ్యాన్ని కల్పిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత, కొత్త సాంకేతికలను అమలుపరచడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన విభాగాల్లో ఎన్నో రికార్డ్స్ నెలకొల్పుతున్నాం. కానీ భద్రతా విభాగంలో ఇంకా అలాంటి పురోభివృద్ధి సాధించాల్సి ఉంది. మన సంస్థ రక్షణ పరికరాలు, పనిముట్లు మొదలైన వాటి కొనుగోలు కొరకు ఎంతో డబ్బులు ఇచ్చిస్తున్నది మరియు ఎన్నో రక్షణ అవగాహన కార్యక్రమాలు ఉద్యోగుల కొరకు వారి విధులను సమర్థవంతంగా మరియు భద్రతగా నిర్వహించడానికి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నది. అలాగే వివిధ గనులలో, డిపార్ట్మెంట్స్లో వివిధ రకాల పనుల తీరు, పని స్థలాల నిర్వహణ, రికార్డ్స్ మొదలైన వాటిలో సమగ్ర ఆడిట్ జరిపించి వాటిలోని లోటుపాట్లను సరిచేయడానికి నిరంతరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి, భీమారం, చెన్నూరు, జైపూర్ మండలాల్లో అధికారుల తప్పిదంతో ఓటర్ లిస్టులో గందరగోళం నెలకొంది. ఆయా మండలాల్లో అధికారులు ఓటర్ జాబితాలో ఆత్మలకు అంటే చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించారు. ఓటర్ జాబితాలో వారి పేర్లను తొలగించకుండానే జాబితాను ప్రకటించడం విమర్శలకు దారితీస్తుంది. చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో అధికారులు ఆత్మలకు ఓటు హక్కు కల్పించారు. కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లోని అనేక పంచాయతీ ఓటర్ జాబితాలో చనిపోయిన వారి ఓటర్ల పేర్లు ఉన్నాయి. ఒక చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మొత్తం 12 వార్డుల్లో 80కి పైగా చనిపోయిన వారి పేర్లు ఉన్నాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని సర్పంచ్ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. తప్పులు లేకుండా ఓటర్ జాబితా రూపొందించేందుకు ఎన్నికల సంఘం ఏటా సవరణ కార్యక్రమం చేపడుతుంది. 18 ఏళ్లు నిండిన వారి పేర్లను నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను 2 చోట్ల పేరు ఉన్న వారిని తొలగించడం చేస్తుంటారు. ఇంత చేస్తున్న ఓటర్ జాబితా సక్రమంగా ఉండటం లేదు. చెన్నూరు నియోజకవర్గంలోని ఓటర్ జాబితాను పరిశీలిస్తే అనేక తప్పులు చవిచూస్తున్నాయి. చనిపోయిన వారి ఓట్లు అలాగే ఉండడంతో దొంగ ఓట్లు పడే అవకాశం ఉందని పలువురు సర్పంచ్ ఆశావాహులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంబేద్కర్ గారు మహిళలకు పురుషులకు కలిపి ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని పెంచుదాం అని అనుకుంటే చెన్నూరు మండలంలోని అధికారులందరూ కూడా ఆయన కంటే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అయితే అనుకున్నారో ఏందో తెలియదు, కానీ చనిపోయిన వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించిండ్రు. మరి ఎలక్షన్ పోలింగ్ రోజు మరి ఇలా మంత్రాలు చేసి లేదంటే పూజలు చేసి ఇట్లా తీసుకొని వచ్చి ఓట్లు వేపిస్తారో మాకు అర్థమైతలేదు. అట్లా ప్రజలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. ఇంకా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలలో బీహార్లో కావచ్చు, లేదంటే వెస్ట్ బెంగాల్ అంటే వేరే పార్టీలు అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ కోసము SIR నిర్వహిస్తున్నది. సార్ నిర్వహిస్తుంటే ఇది లేదు ఓట్ చోరీ, ఆ చోరీ, ఈ చోరీ అని ఈ మొగోళ్ళు మాట్లాడుతుంటారు. మరి ఇదేం చోరీ అంటారు? మరి ఇష్టంపేట గ్రామంలో 12 వార్డులు ఉంటే దాంట్లో మాకు తెలిసినయే ఇప్పటి వరకు 80 దొంగ ఓట్లు ఉన్నాయి. అంటే చనిపోయిన వాళ్ళ ఓట్లను ఇంకా డిలీట్ చేయలేదు. ఈ ప్రక్రియ ఎప్పుడు సక్రమంగా జరుగుతుంది? పైన ఉన్నటువంటి అధికారులు లేదంటే పైన ప్రభుత్వము ఆదేశాలు క్లియర్గా ఉంటే, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలన్న ఆదేశాలు క్లియర్గా ఉంటే అప్పుడు ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. అవన్నీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం కనిపిస్తలేవు, ఉంటలేవు. కాబట్టి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పోటీలో నించుంటున్నటువంటి ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఈ 80 ఓట్లు అంటే మా భవిష్యత్తుని దొంగ ఓట్ల లెక్క మారి నిర్ణయిస్తాయి, ఆగం చేస్తాయి, అంగడి చేస్తాయి అని చెప్పేసి బాధపడుతున్నారు. ఈ ఓట్లను ఇప్పటికైనా కానీ అధికారులు స్పందించి డిలీట్ చేయకపోతే మాత్రము ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చివరి నిమిషాలలో ఆ పార్టీ తరఫున నించుంటున్న అభ్యర్థులు వీటిని దొంగ ఓట్ల లెక్క మార్చుకుంటారని చెప్పేసి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. నించుంటున్నటువంటి అభ్యర్థులందరూ కూడా భయపడుతున్నారు. వార్డు మెంబర్లు లేదంటే సర్పంచ్ల ఓట్ల గెలుపు అనేది దాదాపు 5, 10, 15, 20 ఓట్ల నుంచే తేడా మధ్యలో గెలుపు ఓటం అనేది ఉంటాంటిది. ఇవాళ 80 మాకు తెలిసినయే దొంగ ఓట్లు ఉంటే మరి మిగతా పరిస్థితి ఏంది అంటే ఈ నియోజకవర్గ చెన్నూరు నియోజకవర్గ పరిధిలో కావచ్చు, లేదంటే మంచిర్యాల జిల్లాలో కావచ్చు, మిగతా మండలాలలో కావచ్చు, ఇంకా ఎన్నో ఓట్లు ఇట్లా చాలా చెల్లని ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ రోజు వాళ్ళందరూ కూడా ప్రాణాలు వచ్చి బతికొచ్చి ఓట్లు వేస్తారా? కాబట్టి దీంట్లో అధికారుల తప్పిదాలు అనేటువంటివి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా కానీ ఆ నిర్లక్ష్య వైఖరిని వదిలేసి దయచేసి అధికారుల ఓట్లను డిలీట్ చేసి ప్రజలందరికీ లేదంటే నించున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నమ్మకాన్ని కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి దోహదపడతాయని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పేర్కొన్నారు. స్థానిక టాగూర్ స్టేడియంలో నిర్వహిస్తున్న TCA గోల్డ్ కప్ క్రికెట్ ప్రాక్టీస్ మ్యాచ్లను ప్రారంభించి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని సూచించారు. గెలిపే లక్ష్యంగా ఆడినప్పుడు విజయం వరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో TCA జిల్లా అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, సెక్రటరీ అల్లం వెంకటేశ్వర్లు, సీనియర్ కోచ్ జాడిశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. అవకాశం అందరికీ రాదు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒక లక్ష్యం నెరవేర్చుకోవాలి. దేనికైనా కూడా లక్ష్యం అంటే ఇది భాష గోల్, మంచి గోల్ నిర్ణయించుకొని దాని మీదనే కంటిన్యూ ఇంట్రెస్ట్ పెట్టినలో చాలా పైకి ఎదిగిన వాళ్ళు ఉంటారు. అవకాశాలు అందరికీ రావాలని లేదు, కానీ ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తూ ఉంటుంది. ఎవరైనా ఈ స్థాయి నుంచి పై స్థాయి దాకా పోయిన వాళ్ళే క్రికెట్లో తీసుకుంటే ఇప్పుడు అంత తొందరగా తీసుకుపోయి బ్లూ జెర్సీ ఇచ్చేసి నీకు చేతిలో బ్యాట్ ఎవరు పెడతారా? చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ హార్డ్ వర్క్ డైలీ, కొంతమంది 10 hours కూడా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు డైలీ. కాబట్టి అంత హార్డ్ వర్క్ చేయాలంటే మీకు గురువులు ఉన్నారు, నేర్పడానికి ట్రిక్స్ నేర్పడానికి కూడా గురువులు ఉన్నారు. మంచిగా వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసి వాళ్ళతోటి మంచిగా డిసిప్లిన్, వాళ్ళతోటి మంచి కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మంచి వాళ్ళతో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు సక్సెస్ కాగలుగుతారు. ఈరోజు ఇక్కడ నీకు ఈ గురువు ఉండొచ్చు, రేపు ఒకవేళ మీ హార్డ్ వర్క్ తోటి మంచి స్థాయికి పోతే ఇంకా మంచి గురువులు దొరికే అవకాశం ఉంటుంది. మీదైనా మీ టాలెంట్ని బట్టే ఉంటుంది. హార్డ్ వర్క్తో పాటు కొద్దిగా టెక్నిక్ కూడా ఉండాలి. ఆ టెక్నిక్ నువ్వు చేసుకున్నోడే సక్సెస్ అవుతుంది. హార్డ్ వర్క్తో పాటు టెక్నిక్ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చేస్తాం. ఖచ్చితంగా కష్టపడితేనే మీకు లాభం ఉంటుంది. అంటే ఏదైనా కూడా చదివే కానీ అట్లా చదువును కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీకు చదువు అనేది కూడా మీ యొక్క ట్రాక్ లాంటిది. ఆ ట్రాక్ లేకపోతే ట్రైన్ ఎట్లా నడవదో చదువు అనేది కూడా ఒక ట్రాక్ లాంటిది. ఆ ట్రాక్ని మాత్రం మీరు మర్చిపోకండి. చదువుతూ ఉంటే మీరు ఆ స్టేజ్కి వెళ్తూ ఉంటారు. దీన్ని చేస్తూ దాన్ని చేస్తూ రెండు కూడా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి అంతా మీరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. మీ పేరెంట్స్ని గౌరవించాలి, గురువుని గౌరవించాలి.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్ల కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు సుధామల హరికృష్ణ ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు సుధామల హరికృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల డేటాను రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ కొరకు కోరగా మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు డేటా పంపించకపోవడంతో సుమారు 100 మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆరోపించారు. CDMA డేటా అప్రూవల్ కొరకు కేవలం 280 మంది కార్మికుల లిస్టు మాత్రమే పంపించడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. దీనికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తి స్థాయిలో కార్మికుల డేటాను CDMలో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరుల సంఖ్య 554 మంది ఇవాళ కార్మిక సోదరులు మరి పనిచేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ డాటా అడిగినప్పుడు మరి కార్మికులు ఆ రోజు నస్పూర్ గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి 132 మంది కార్మికుల డాటా పంపడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చినప్పుడు ఇక్కడ 354 మంది యొక్క పేర్లను పంపించవలసింది ఉండవలసిందికి కానీ ఇక్కడ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా 280 మంది పేర్లు పంపడంతో ఇవాళ మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులది 42 మంది మరి కార్మికులది వాళ్ళే కూడా ఇలా ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఏదైతే ఈ పంపడంలో జాప్యం జరిగిందో మరి దాని విషయాన్ని మీ ఇటు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే 76 మంది పేర్లు పంపలేదో దాన్ని ప్రభుత్వాన్ని మీరు పంపించండి, నేను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా దాన్ని పర్మిషన్ ఇప్పించే విధంగా నేను చర్యలు తీసుకుంటా అని ఎమ్మెల్యే గారు మొన్న వచ్చినప్పుడు మరి స్వయంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. ఏదైతే ఇవాళ గత 2 నెలల నుండి ఇవాళ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరి కార్మికుల యొక్క వేతనాలు ఆపడం జరుగుతుందో నిజంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వం డాటా అడిగింది ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇవాళ ప్రజలు కూడా పేమెంట్ ఇవాళ కార్మికులకు జీతాలు ఇస్తూ ఉన్నారు. కానీ మంచిర్యాల మున్సిపాలిటీకి వచ్చే వరకు మాత్రమే మీ యొక్క డాటా 76 మంది లేదు కాబట్టి మేము అందుకే మీ జీతాలు ఆపుతున్నామని చెప్పడం జరిగింది. అది పూర్తిగా ఇవాళ కార్మికులకు విరుద్ధంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారు. దాని తప్పును కప్పించుకోవడందుకోసమే ఇవాళ కార్మికుల వేతనాలు ఆపుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ తప్పును వాళ్ళు సరి చేసుకొని తక్షణమే 554 మందికి మరి జీతాలు ఈ 20 తారీఖు లోపల మరి చెల్లించకుంటే మున్సిపల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతున్న సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా విలీన గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వారికి మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులతో సమాన వేతనం 17,600 రూపాయల వేతనం ఆ కార్మికులకు కూడా ఇవ్వాల్సి ఉంది. అది ఎప్పుడైతే విలీనమైందంటేనే తక్షణమే దాన్ని అమలు చేయాలి, కానీ దాన్ని కూడా జాప్యం చేస్తూ ఇప్పటికీ వాళ్ళకు 3 నెలల నుండి కూడా వాళ్ళు కూడా వేతనాలు అప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తక్షణమే 17,600 రూపాయల వేతనం వాళ్ళకి చెల్లించడం మీద డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కార్మిక సోదరులకు ఇవాళ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి మున్సిపల్లో పనిచేస్తున్న కార్మిక సోదరులు ఎవరి పేర్లు పోతాయో, ఎవరి పేర్లు ఉండయో, ఎవరి పేరు తీయేస్తారో అనే విధంగా కొంతమంది తప్పుడు నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క కార్మికుని కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇవాళ మంచిర్యాల మున్సిపాలిటీలో 354 మంది కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. నస్పూర్లో పనిచేస్తున్నటువంటి 132 కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. విలీన గ్రామాల్లో పనిచేస్తున్న 42 కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. మొత్తం 554 మంది కార్మికులు యథావిధిగా కొనసాగుతారు. ఏ ఒక్క కార్మికుల తొలగించే ప్రసక్తి లేదు. దాన్ని కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏ కార్మికుడు భయపడద్దు, ఇది కార్మికుల హక్కు. మన హక్కులను మనం కాలు రాసుకునే విధంగా చేస్తున్న మరి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి 76 మంది డాటాను మరి CDMAకు పంపించడం చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవైపు మరో పక్కన మరి కొంత అలసడి జరిగినప్పటికీ అక్టోబర్, నవంబర్ 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు మరి రాకపోవడంతో చాలా ఇబ్బందిగా అయ్యాలి అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చి మా యొక్క బాధను చెప్పడం జరిగింది. ఎందుకంటే మా జీతాలు వాస్తవానికి చాలా తక్కువ, చాలని వేతనాలతో రెక్కాడితో డొక్కాడు పరిస్థితులు మేము కార్మికులంతా కూడా ఇలా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా శానిటేషన్, అదేవిధంగా మన వాటర్ సప్లై, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా 80% ఇలా ఇంటి అద్దెలు కట్టలేనటువంటి దుస్థితి ఇలా మున్సిపల్ కార్మికులకు దాపురిల్లింది. కాబట్టి ఏదైతే మరి ముఖ్యంగా
ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల, వారి జోక్యం వల్ల, మరి ఈ యొక్క దీనిలో జరిగినటువంటి రాజకీయాల వల్లనే ఇలా ఈ 76 మంది యొక్క పేర్లు ఎక్కలేదు. కొంతమంది యూనియన్ పేర్లతోని మభ్యపెట్టి కేవలం కార్మికుల పక్కదో పట్టించే విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా మానుకుంటే బాగుంటుంది. కాబట్టి మా కార్మికుల యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మాకు ఏవైతే 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు ఏవై ఉన్నాయో ఆ వేతనాన్ని తక్షణం ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మేము మరి మున్సిపాలిటీ కార్యాలయం ముందే మరి నిరాహార దీక్ష చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేయవలసి వస్తుంది. ఎందుకంటే ఇలా మా కుటుంబాలు రుణం పడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి మమ్మల్ని ఆలోచించి మా యొక్క సాధక బాధకులను అర్థం చేసుకొని గౌరవ కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పేరున వేడుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లక్ష్మీపేట మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అవగాహన సదస్సు. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్. సింగరేణిలో ప్రారంభమైన 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలు. శ్రీరాంపూర్ సిహెచ్పిని సందర్శించిన రక్షణ కమిటీ బృందం సభ్యులు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలన్న జీఎం మునిగంటి శ్రీనివాస్. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వేమనపల్లి మండల కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. గ్రామంలోని పురవీధుల గుండా బలగాలతో కవాతు నిర్వహించిన పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పుల తడకగా ఓటరు లిస్టు. చనిపోయిన వారికి ఓటు హక్కు కల్పించిన అధికారులు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి, భీమారం, చెన్నూరు, జైపూర్ మండలాల్లో నెలకొన్న గందరగోళం. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.